హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ 2వ తరగతి సాంస్క్రిట్‌లో గద్య భాగంలోని 3వ పాఠ్యభాగము అయిన భిషజో భైషజ్యం అనే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని నేర్చుకుందాము రండి. కవి ఆచార్య పుల్లెల రామచంద్రుడు. కవి పరిచయము. ప్రాచీన కవులతో సమానమైన ప్రజ్ఞాపాటవములు గల ఆధునిక కవి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు. వేదాంత విశారద, మహామహోపాధ్యాయ మొదలగు బిరుదులను పొందిన శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు సంస్కృత భాషలో ఎన్నో అద్భుత రచనలను చేసెను. వానిలో కథాత్రయము అను గ్రంథము నుండి ఈ పాఠ్యభాగము స్వీకరించబడినది. ఇందు వైద్యుని నిర్లక్ష్యం విధానము వలన అతని కుమారుడే మరణించిన విధానమును, వైద్యులు సేవాభావంతో ప్రవర్తించవలసిన ఆవశ్యకతను గురించి కవి అత్యద్భుతంగా వివరించెను. వెంకట్రావు గొప్ప వైద్యుడు. ఒకనాడు అతని ఆస్పత్రికి కొందరు గ్రామీణులు వాహన ప్రమాదంలో గాయపడిన ఒక బాలుణ్ణి తీసుకొని వచ్చారు. ఆ సమయంలో వచ్చినందుకు వెంకట్రావు వారిని ఎంతో దూషించాడు. అయినప్పటికీ వారు, అయ్యా, మీ సమయపాలనము మాకు తెలుసు, కానీ ఈ ఆపద సమయమునందు మీరు కనికరించి ఈ బాలుణ్ణి రక్షించవలసింది అని వెంకట్రావును ఎంతో ప్రార్థించారు. వారి ప్రార్థన వెంకట్రావు మనస్సును కరిగించలేదు సరికదా, అతని కోపం అవధులను దాటింది. అతడు చూడకుండానే, ఓరి మూర్ఖులారా, వైద్యుడు కూడా మానవుడే, అతనికి విశ్రాంతి సుఖము అవసరము. మీరు మీ సుఖమునే తప్ప వైద్యుని స్థితిని ఆలోచించరా అని వారిని కసురుకున్నాడు. అయినప్పటికీ వారు ఎంతో వినయముతో, అయ్యా, మార్గమధ్యంలో వాహన ప్రమాదం వలన గాయపడిన బాలుణ్ణి మీ వద్దకు తీసుకొని వచ్చాము. మేము ఎంతో కొంత మూల్యాన్ని తమకు చెల్లిస్తాము. మీరు దయచేసి ఈ బాలుణ్ణి చూసి వైద్యము చేయండి అని వెంకట్రావును ఎంత ప్రార్థించినా అతని మనస్సు కరుగకపోగా అతడు పోలీసులకు ఫోన్ చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు వారిలో పెద్దవాడు ఒకడు, నాయనా, ఇతడు ఎంతైనా సమర్థుడు, మనమే ఈ బాలుణ్ణి వేరొక ఆసుపత్రికి తీసుకొని వెళదాము అని గ్రామీణులతో పలికితే వారు ఆ బాలుణ్ణి వేరొక ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. వెంకట్రావు బాల్యం. అసలు వెంకట్రావు పేద కుటుంబంలో జన్మించాడు. అతని 5 సంవత్సరాల వయసులోనే అతని తల్లి మరణించింది. తండ్రి సుబ్బయ్య శాస్త్రి తల్లి తండ్రి తానే అయి వెంకట్రావును పెంచి పెద్ద చేశాడు. మొదటి నుండి చదువులో చురుకుగా ప్రతి తరగతిలో ప్రథమ శ్రేణిలో వెంకట్రావు ఉత్తీర్ణుడయ్యేవాడు. చివరకు వైద్య కళాశాలలో స్థానాన్ని సంపాదించి MBBS పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని విద్యా నిమిత్తము ఉన్న పొలాన్ని అమ్మి సుబ్బయ్య శాస్త్రి వెంకట్రావును వైద్యుణ్ణి చేశాడు. ఒక ధనికుడు వెంకట్రావు ప్రజ్ఞాపాటవాన్ని చూసి అతనికి తన కుమార్తె సులీలనిచ్చి వివాహం చేశాడు. వైద్య వృత్తిని ప్రారంభించిన వెంకట్రావు అచిరకాలంలోనే గొప్ప వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. క్రమక్రమంగా అతని ధనాదాయం బాగా పెరిగింది. అతడు వైద్య కళాశాలలో చదువుకునే రోజుల్లోనే అతనికి ధనవంతులపై ఆసక్తి, దరిద్రులపై అసహ్యం కలగడం వలన అతనికి ధనం పెరిగిన కొద్దీ ధనవంతులకు ఉండే దుష్ట లక్షణాలన్నీ వచ్చాయి. వాటికి ముందుగా గురి అయ్యింది అతని తండ్రి సుబ్బయ్య శాస్త్రి. దరిద్రుడన్న కారణంగా వెంకట్రావు తండ్రిని చులకనగా చూసేవాడు. తన కుమారుడైన సురేషును మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కొడుకు ప్రవర్తన బాధ కలిగించిన కోడలి సౌజన్యానికి ముగ్ధుడైన సుబ్బయ్య శాస్త్రి వెంకట్రావు వద్దనే ఉండేవాడు. ఒకనాడు వెంకట్రావు తన తండ్రిని యాచకుడిగా తన మిత్రునకు పరిచయం చేశాడు. అందుకు ఎంతో బాధపడిన సుబ్బయ్య శాస్త్రి వెంకట్రావును వదిలి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఈ విధమైన కఠోర ప్రవృత్తిని కేవలం ఇంటి వరకే వెంకట్రావు పరిమితం చేశాడు. బాహ్య ప్రపంచానికి అతడు ఎంతో దయగల వైద్యుడు. అతని మంచితనానికి
ముగ్ధులైన ప్రజల వలన అతడు 2 సార్లు శాసనసభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. క్రమక్రమంగా అతనికి మంత్రి కావాలనే కోరిక కలిగి పోటీ చేశాడు. ఆ పోటీలో అతనికి ఘోర పరాజయం ఎదురయ్యింది. అందుకు ప్రజలే కారణం అని భావించిన వెంకట్రావు తన ఇంటిలో వలె ప్రజలపై కూడా ప్రవర్తించసాగాడు. అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రిలో వచ్చిన లేడీ డాక్టర్ తనను చూడ్డానికి రాలేదు. తనంతటి వాడు ఆమెను చూడ్డానికి వెళ్ళడానికి వెంకట్రావు మనస్సు అంగీకరించలేదు. ఇంతకు ఆ లేడీ డాక్టర్ మంజుహాసినిని చదువుకునే రోజుల్లో వెంకట్రావు ప్రేమించాడు. అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దారిద్ర్యమే ఆమె ప్రేమను పొందలేకపోవడానికి కారణమని వెంకట్రావు భావించాడు. ఇటువంటి ఆలోచనా స్థితిలో ఉండగా గ్రామీణులు రావడం, వారిని వెంకట్రావు దూషించడం, వారు గాయపడిన బాలుణ్ణి వేరొక ఆసుపత్రికి తీసుకు వెళ్ళడం జరిగింది. వెంకట్రావు అసహనంగా ఉన్న సమయంలోనే ఫోన్ మోగింది. ఆ ఫోన్లో మంజుహాసిని మధుర కంఠస్వరం వినిపించింది. వదో, ఒక రోగి అత్యవసర చికిత్స కోసం తనను ప్రార్థించిన మంజుహాసిని ప్రార్థన వినగానే వెంకట్రావు ప్రభుత్వాసుపత్రికి బయలుదేరాడు. ఎవరిని పిలిచాడు. అతడు వచ్చి, అయ్యా, నేను కారుకు బ్రేక్ బిగించుకొని వచ్చేసరికి ఆలస్యమైంది. మీ కుమారుడు అక్కడ లేడు, కాలినడకన అని చెబుతూ ఉండగా అతని మాటలను పట్టించుకోక వెంకట్రావు క్షేమంగానే కాలినడకన ఇంటికి చేరుతాడులే అని అంటూ కారునెక్కి ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అక్కడ అతనికి అంతకుముందు తన ఆసుపత్రికి వచ్చిన గ్రామీణులు కనిపించారు. పక్కనే వాహన ప్రమాదంలో గాయపడిన బాలుడు పరీక్షించి పెదవి విరుస్తున్న డాక్టర్ మంజుహాసిని వెంకట్రావుకు కనిపించేసరికి అతడు సిగ్గుతో కుచించుకుపోయి బాధతో మూర్ఛపోయాడు. దానికి కారణం ఆ బాలుడు ఎవరో కాదు, వెంకట్రావు కుమారుడు సురేష్.